అందరికీ నా నమస్కారాలండి. 8th క్లాస్ సప్లిమెంటరీ రీడర్ ఇట్ సో హ్యాపెన్ దానిలోని రెండవ పాఠాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతికి సంబంధించి మనకొచ్చేసి సిబిఎస్ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం రెండో యూనిట్ చిల్డ్రన్ ఎట్ వర్క్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. చిల్డ్రన్ ఎట్ వర్క్ అంటే పిల్లలు పనిలో ఉన్నారు, అంటే పని పిల్లలు. ఈ పసిపిల్లలు పని పిల్లలు అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, పని చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పిల్లలు ఎక్కడ ఉండాలి అంటే స్కూల్లో ఉండాలి. స్కూల్లో బడిలో కాకుండా దే ఆర్ ఎట్ వర్క్. దెర్ ఆర్ మెనీ రీజన్స్ వై చిల్డ్రన్ హ్యావ్ టు వర్క్. పిల్లలు పని చేస్తున్నారంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. పని చేయడం అంటే ఏదో ఇంట్లో సాయం చేయడం కాదు. బయటకు వచ్చేసి ఏదైనా అడుక్కోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా పరిశ్రమలో పనిచేస్తూ ఉండడం కావచ్చు, లేదైనా చిన్న చిన్న షాపుల్లో కూరగాయలు అమ్మే దగ్గర కానీ అటువంటి చోట్ల పిల్లలు ఉండడం కావచ్చు. వాటి గురించి చెప్పడం అయితే ఇక్కడ జరుగుతుంది. పని పిల్లలు అన్నమాట. పసిపిల్లలు బడి పిల్లలుగా ఉండాలి కానీ పని పిల్లలుగా ఉండకూడదు, పనోళ్ళుగా ఉండకూడదు అనమాట. సమ్ హెల్ప్ దేర్ ఫ్యామిలీ టు మేక్ ఏ లైవ్లీహుడ్. ఏంటంటే కొంతమంది జీవనోపాధి కోసం, అంటే కుటుంబాలన్నీ కూడా చాలా గత్యంతరం లేక పిల్లలు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు పనిలోకి కుదురుకుంటారు. అదర్స్ హూ రన్ అవే ఫ్రమ్ అన్హ్యాపీ హోమ్స్. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇళ్లల్లో ఉండేటటువంటి అన్హ్యాపీ అంటే అంతగా సంతోషంగా ఉండలేరు. ఒక తండ్రి కొడుతూ ఉండొచ్చు, లేకపోతే తండ్రి తాగి వచ్చి వీళ్ళని కొడుతూ ఉండొచ్చు. అలాంటి సంతోషంగా లేనిటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అటువంటి ఇళ్ళ నుండి రన్ అవే అంటే పారిపోయి కొంతమంది పిల్లలు వేరే నగరాలకు వెళ్ళిపోతారు. నీడ్ టు సపోర్ట్ దెమ్సెల్స్. వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి పని పిల్లలుగా పనోళ్ళుగా మారతారనమాట. చిల్డ్రన్ హూ హ్యావ్ టు వర్క్ కాన్ గో టు స్కూల్. ఎవరైతే పని చేస్తుంటారో ఈ పనులు స్కూళ్ళకి వెళ్ళలేరు కదా వాళ్ళు. అండ్ ప్లే లైక్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ ఏజ్. వాళ్ళ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలతో వీళ్ళు ఆ విధంగా ఆడుకోలేరు, స్కూల్కి వెళ్ళలేరు, వాళ్ళలాగా ఆడుకోలేరు, వాళ్ళలాగా జీవితాన్ని అనుభవించలేరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ పార్ట్లో వేలు అండ్ 11-year-old బాయ్ రన్స్ అవే ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి పారిపోతాడనమాట వేలు అనేటటువంటి అబ్బాయి. ఈ వ్యాండర్స్ అరౌండ్ ఫర్ అవర్స్. చాలా గంటల పాటు అతను ఏం చేస్తాడంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. బిఫోర్ గెట్టింగ్ ఆన్ ఏ ట్రైన్ టు చెన్నై వితౌట్ ఏ టికెట్. ఇంకా ఏం చేశాడు, చివరికి ఒక ట్రైన్ ఉంటే దాన్ని ఎక్కేశాడు. గెట్ ఆన్ అంటే ఎక్కడం, ట్రైన్ ఎక్కేశాడు, అది కూడా టికెట్ లేకుండా. టైర్డ్ అండ్ హంగ్రీ. అలసిపోయాడు, బాగా ఆకలితో ఉన్నాడు. ఈ డజన్ నో వేర్ టు గో. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వెన్ ఏ స్ట్రేంజర్ అట్ ద స్టేషన్ షౌట్స్ ఏ వర్డ్ ఆఫ్ వెల్కమ్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అరుస్తాడనమాట. అరిచినప్పుడు అసలు అతనికి ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం జరిగిందేందో చూద్దాం. ఇక్కడ వేలు వచ్చేసి ట్రైన్ దిగుతాడు. ట్రైన్ దిగంగానే ఒక స్ట్రేంజర్, అపరిచితుడు లేదా అపరిచితురాలు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంచెం ప్రేమగా మాట్లాడడం, లేకపోతే స్వాగతంగా సాధారణంగా ఆహ్వానించడం అనమాట. మొదట దిగినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు, కాకపోతే తర్వాత ఒక స్ట్రేంజర్ తన్ని పిలవడం, దాంతో తను ఏంటంటే ఆమె యాక్చువల్గా అమ్మాయి అడుగు జాడల్లోకి వెళ్ళిపోతాడనమాట. వెన్ ద కన్యాకుమారి ఎక్స్ప్రెస్ పుల్డ్ ఇన్ ఎట్ చెన్నై సెంట్రల్. ఇక్కడ మనం చూసినట్లయితే కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో వేలు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. పుల్డ్ ఇన్ అంటే అరైవ్డ్, చేరు. పుల్డ్ ఇన్ అంటే చేరడం. ఎక్కడికి చేరింది? పుల్డ్ ఇన్ అంటే చేరు. ఎక్కడికి చేరారంటే చెన్నై సెంట్రల్, చెన్నై నగరానికి ఆ యొక్క ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో, ట్రైన్ ఉందో రావడం జరిగింది. ఇట్ టుక్ వేలు సమ్ టైమ్ టు గెట్ ఆఫ్. కొంతసేపు పట్టింది ఆ ట్రైన్ నుంచి గెట్ ఆఫ్ అంటే దిగడానికి. గెట్ ఆఫ్ అంటే దిగు అని అర్థం. గెట్ ఆఫ్ అంటే దిగడం. కొంచెం సమయం పట్టింది. వెన్ ఈ ఫైనల్ స్టూడ్ ఆన్ ద ప్లాట్ఫామ్, అండ్ ప్లాట్ఫామ్ మీద దిగినప్పుడు హిస్ లెగ్స్ లెఫ్ట్ వాబ్లీ యాజ్ ఇఫ్ హీ వాజ్ స్టిల్ ఆన్ ఏ మూవింగ్ ట్రైన్.
జనరల్గా మనం కొన్ని గంటల పాటు ఒక 3-4 గంటలు ట్రావెల్ చేసి మనం వెంటనే అలా నిలబడ్డామంటే మనం కూడా ట్రైన్ లాగా ఊగుతున్నట్టు అనిపించింది మనకు కూడా. ఓయ్ అవుట్ ఆఫ్ ద వే ఏ పోర్టర్ వెంట్ బై విత్ లోడెడ్ ట్రాలీ మీద పెద్ద సరుకులు వేసుకుని వెళ్తున్న అతను ఇతన్ని గదివాడన్న, పక్కన తప్పుకో అనేసి. ఇందాక మనం చెప్పుకున్నదే, ఒక ట్రైన్ దిగాడు, అతనికి వచ్చేసి అరవడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, ఒక అమ్మాయి కలవడం జరుగుతుంది అండ్ చాలా చక్కగా తన్ని సాధారణంగా ప్రేమగా పిలవడం అయితే జరుగుతుంది. వీళ్ళు జంప్డ్ అసైడ్, ఒక్కసారిగా పక్కకు దూకాడు అనమాట. ఈ శాట్ ఆన్ ఏ బెంచ్ ఆన్ ద ప్లాట్ఫామ్ అంటే మనకేంటంటే అక్కడ ఖాళీ ప్రదేశం ఉంటుంది, మనం దిగడానికి ఎక్కడానికి ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక బెంచ్ ఉంటే వేలు అక్కడ కూర్చోవడం జరిగింది. పుట్టింగ్ ఈ స్మాల్ బండిల్ డౌన్, అతను తెచ్చుకున్నటువంటి ఏదైతే సంచి ఉందో ఆ మూట కట్టుకొని ఏదైనా తెచ్చుకున్నాడో ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టాడు. ఇన్ ఆల్ ఈజ్ 11 years, 11 ఏళ్ళు, హీ హ్యాడ్ నెవర్ సీన్ సో మెనీ పీపుల్. ఆ ట్రైన్ దిగిన తర్వాత ఎవరైతే అంతమందిని ఎప్పుడు చూడలా వేలు, ఎక్సెప్ట్ వన్స్ ఏ ఇయర్ ఎట్ ఫెయిర్ ఇన్ ఈజ్ విలేజ్. అయితే తన యొక్క గ్రామంలో సంత అనేది జరుగుతుంది. ఏ ఫెయిర్ అంటే ఇక్కడ సంత అన్నమాట. ఆ సంతలో మాత్రమే అంతమంది జనాల్ని చూశాడు, కానీ మరి ఎప్పుడు కూడా తానైతే ఎక్కువ మందిని చూడలా. పీపుల్ వాక్డ్ బై, అసలు ఇతన్ని పట్టించుకోకుండా జనాలందరూ నడుచుకుంటా వెళ్ళిపోతున్నారు. బంపింగ్ ఇంటూ హిమ్, పట్టించుకోకుండానే కాదు అసలు తగులుకుంటా కూడా వెళ్ళిపోతున్నా పట్టించుకోవట్లా. అంటే అట్లా రాసుకొని వెళ్ళిపోతున్నారు, ఇతన్ని పక్కన పడ్డాడా ఏం పడ్డాడు ఇవన్నీ ఆలోచించట్లా. విత్ దేర్ సూట్ కేసెస్, అది సూట్ కేసులతో కూడా, సూట్ కేసు వెళ్తున్నప్పుడు పాపం తగిలిందే అని ఆగడం కూడా లేదు, అట్లా వెళ్ళిపోవడమే. ఏ వాయిస్ అనౌన్స్ సంథింగ్ ఆన్ ఏ లౌడ్ స్పీకర్లో ఒక వాయిస్ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. కృపయా ధ్యాన్ డీజీఏ అనేసి మాట్లాడుతుంటారు అలా అనమాట. నియర్ హిమ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ శాట్ ఆన్ దేర్ లగేజ్, అతని దగ్గరలో కొంతమంది లగేజ్లు పట్టుకొని కూర్చొని ఉన్నారు. లుకింగ్ ఎట్ టీవీ హ్యాంగింగ్ ఫ్రమ్ ద, ఇక ఏంటంటే మనకు తెలుసు ఈ యొక్క రైల్వే స్టేషన్లో టీవీలు వేలాడదీసి ఉంటాయి, పైనుంచి రూఫ్ మీద నుంచి టీవీలు అనేవి వేలాడదీసి ఉంటాయి. ద నాయిస్ వాజ్ టెరబుల్, ఎక్కే జనాలు ఎక్కుతున్నారు, దిగే జనాలు దిగుతున్నారు, టీవీలు చూసే జనాలు టీవీలు చూస్తున్నారు. ఈ విధంగా చాలా గందరగోళంగా భయంకరంగా ఉంది. వేలు పుట్ హీజ్ హెడ్ డౌన్ ఆన్ హీజ్ నీస్, ఇక ముడుచుకొని కూర్చున్నాడు అనమాట. వేలు తన కాళ్ళ మీద, తన మోకాళ్ళ మీద తల పెట్టేసుకొని ఉన్నాడు. ఫీలింగ్ మిజరబుల్, అసలు చాలా బాధగా ఉంది తనకి. అండ్ ఎగ్జాస్టెడ్, అలిసిపోయి ఉన్నాడు, ఆకలేస్తుంది. హీ హ్యాడ్ రన్ అవే ఫ్రమ్ హిజ్ విలేజ్ 2 days ago, 2 రోజుల ముందు అతను ఏం చేశాడంటే తన యొక్క గ్రామం నుంచి పారిపోయాడు అనమాట, ఇంటి నుంచి పారిపోయాడు 2 రోజుల క్రితం. ఫర్ 2 days హీ హ్యాడ్ ఈటెన్ నథింగ్, 2 రోజుల నుంచి ఏమీ తినలా. సమ్ పీనట్స్, ఏవో కొన్ని బఠానీలు కావచ్చు లేకపోతే అవి, అండ్ ఏ పీస్ ఆఫ్ జాగరీ అంటే బెల్లం అనమాట, అవి మాత్రమే తిన్నాడు తప్పించి పెద్దగా ఏమీ తినలా. ఇక్కడ పీ అంటే బఠానీ అండి, పీనట్స్ అంటే వేరుశెనగ, ఏదైతే మనని అమ్ముతుంటారు కదా వేరుశెనగ, కవర్లలో అమ్ముతూ ఉంటారు, కాగితాల్లో అమ్ముతుంటారు. పీనట్స్ అంటే వేరుశెనగ అనమాట. పీ అంటే బఠానీ, ఇక వేరుశెనగ మళ్ళీ ఈ బెల్లం జనరల్గా తింటూ ఉంటారు. ఇన్ హీజ్ బండిల్ హీ క్యారీడ్ ఏ షర్ట్, టవల్ అండ్ కూమ్, ఇక తన దగ్గర ఉన్న బండిల్ ఏదైతే ఉందో మూట అనమాట, బండిల్ అంటే మూట. ఈ మూటలో, ఈ బండిల్లో జస్ట్ అతనికి ఒక షర్టు, ఒక టవలు, ఒక దువ్వెన అనేవి ఉన్నాయి. హీ హ్యాడ్ వాక్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ డే టు కనూర్ అండ్ దెన్ గాట్ ఆన్ ద ట్రైన్ టు చెన్నై. అతను 2 రోజుల క్రితం ఏం చేశాడు, పారిపోయిన తర్వాత అంటే ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. మొదటి రోజంతా నడుస్తూనే ఉన్నాడు కానూర్ ప్రాంతానికి చేరుకోవడానికి. ఆ తర్వాత చెన్నై ట్రైన్ ఎక్కాడనమాట. వేలు హ్యాడ్ నో మనీ ఫర్ ఏ టికెట్, వేలు దగ్గర టికెట్కి డబ్బులు కూడా లేవు. బట్ లక్కీలీ ద టికెట్ కలెక్టర్ డిడ్ నాట్ కమ్ టు ద అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్. అయితే అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్కి టికెట్ కలెక్టర్ రాకపోవడం వల్ల అదృష్టవశాత్తు, లక్కీలీ అంట, అదృష్టవశాత్తు మొత్తానికి ఎట్లానో చెన్నై చేరుకున్నాడు, లేకపోతే మధ్యలోనే పట్టుబడిపోయి ఎక్కడో ఉండేవాడు. హీ హ్యాడ్ ట్రైడ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ నియర్ ద డోర్, ఆ ట్రైన్ దగ్గర డోర్ దగ్గర నిద్రపోవడానికి ప్రయత్నించాడు ఫ్లోర్ మీద. ఏ గ్రూప్ ఆఫ్ మెన్ నెక్స్ట్ టు హిమ్ హ్యాడ్ ప్లేడ్ కార్డ్స్ అండ్ షౌటెడ్ ఆల్ నైట్, కానీ నిద్ర కూడా పట్ల, తిండి తినలా, నడుస్తూనే ఉన్నాడు. కొంతమంది అట్లా కనీసం ఆ ట్రైన్ డోర్ దగ్గరైనా
కింద పడుకుందాము అనుకుంటే కొంతమంది మెన్ ఏం చేస్తున్నారంటే పేకాట ఆడతా, ప్లే కార్డ్స్ అంటే పేకాట ఆడడం, అరుస్తూ ఉన్నారు రాత్రంతా కూడా. ఏయ్ వాట్ న్యూ టౌన్ ఏ కాల్డ్ అవుట్ ఏ రఫ్ వాయిస్. ఏయ్ వాట్ న్యూ టు టౌన్ ఏ కాల్డ్ అవుట్ రఫ్ వాయిస్. ఒక రఫ్ వాయిస్, ఒక రఫ్గా ఉంది వాయిస్, అంత స్వీట్గా లేదు. ఏయ్ ఏంటి కొత్తనా ఈ ఊరికి, టౌన్కి కొత్తనా అన్నారు ఎవరు. వేలు ఓపెన్ హిజ్ ఐస్, వేలు కళ్ళు తెరవడం జరిగింది. దేర్ వర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ స్టాండింగ్ అరౌండ్, అండ్ చుట్టుపక్కల చూస్తే చాలామంది నిలబడి ఉన్నారు. బట్ నో బడీ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్, కానీ ఎవరు కూడా వేలు వైపు చూడట్లా. హియర్ ఐ, ఏ ఇక్కడ, ఈ టర్న్ అరౌండ్, తిరిగి చూశాడు. బిహైండ్ హిమ్ వాజ్ ఎ గర్ల్ అరౌండ్ హిజ్ ఓన్ ఏజ్. 11 ఏళ్ళు ఈ అబ్బాయికి, వేలుకి అంతే వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి తన వెనక నిలబడి ఏయ్ కొత్తనా ఈ టౌన్కి అని అడుగుతుంది. వేరింగ్ ఏ లాంగ్ బనియన్. జనరల్గా బనియన్ అంటే ఏంటంటే మగాళ్ళు వేసుకునే బనీన్ అంటారు కదా, అదన్నమాట. అది వేసుకొని ఉంది, చాలా పొడుగ్గుంది అనమాట. ఎంతలాగంటే తన మోకాళ్ళ ధరకు వస్తుంది ఆ బనీన్. హర్ హెయిర్ వాజ్ స్టిఫ్, అంటే తల పెద్దగా దువ్వినట్టు అలా ఏం లేదు, బాగా గట్టిగా ఉంది. అండ్ బ్రౌనిష్, బ్రౌన్ కలర్, అంటే నూనె లేదు, నూనె అనేది నెత్తికి పెట్టలేదు, ఆ అమ్మాయి నెత్తికి నూనె అనేది పెట్టలేదు, అందుకనే గోధుమ రంగులో కనబడుతుంది కొంచెం, అంటే నలుపు కాకుండా అటు మరీ వైట్ కాకుండా గోధుమ రంగులో కనబడుతుంది. అండ్ షీ హ్యాడ్ హ్యూజ్ శాక్ ఆన్ షోల్డర్, పెద్ద గోతం ఒకటి వేసుకొని తన భుజం మీద ఉందన్నమాట అమ్మాయి. షీ వాజ్ పికింగ్ అప్ డర్టీ ప్లాస్టిక్ కప్స్ ఫ్రమ్ ద ఫ్లోర్. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఏదైతే డబ్బాలు ఉన్నాయో, వాడి పడేసినటువంటి డబ్బాలు, వాటిని ఏరుకుంటుంది అనమాట. స్టఫింగ్ దెమ్ ఇంటూ శాక్, ఆ కనబడినట్టుగా తన గోతంలో వేసుకుంది. వై ఈజ్, అదిగోండి ఈ విధంగా అమ్మాయి కనబడ్డం అయితే జరిగింది. ఇక్కడ కూర్చొని ఉన్నాడు, అదిగోండి ఇది మనకు చెప్తున్న శాక్ ఏదైతే మూట ఏదైతే చెప్పారో ఆ మూట అన్నమాట. ఇది వచ్చేసి అమ్మాయి వేసుకున్నటువంటి శాక్, గోతం ఏదైతే ఉందో అది. అదిగోండి ఇది వచ్చేసి బనియన్ క్లాత్, పెద్దవాళ్ళు వేసుకునే బనియన్ క్లాత్ని తాను వేసుకుంది, మోకాళ్ళ వరకు వస్తున్నాయి. చెత్త అనేది ఏరుకుంటుంది అనమాట అమ్మాయి. ఈ విధంగా ఉంది. ఇతను ఏమో వేలు, ఈ అమ్మాయి కూడా 11 ఏళ్ళ అమ్మాయి, ఎక్కడ చెన్నైలో వేలుకి కనబడినటువంటి అమ్మాయి అన్నమాట. యాక్చువల్గా తనతో ప్రేమగా మాట్లాడడం కానీ అసలు వీడెవరు కానీ ఎవరు ఏమి పట్టించుకునే పనులు అయితే లేరు. వై షీ కాలింగ్ మీ థాట్ వేలు, వేలు కనిపించింది, ఏంటి ఈ అమ్మాయి నన్ను పిలుస్తుంది. అండ్ వై ఇస్ ఎ గర్ల్ వేరింగ్ ఏ బనియన్, అరే బనీన్ వేసుకొని ఉంది ఏంది, బనీన్ క్లాత్ పైనుంచి కింద దాకా. నో నీడ్ టు స్టే స్టూపిడ్లీ, వాట్స్ యువర్ నేమ్. నన్ను చాలా వింతగా చూడాల్సిన అవసరం ఏం లేదు, నీ పేరేంటి అని అడిగింది. వెంటనే వేలు ఏం చేశాడంటే మట్టర్డ్, గొరిగినట్టు చెప్పాడు అనమాట చిన్నగా, వేలు అని. లుకింగ్ ఇవే, దూరంగా చూస్తా. సో మిస్టర్ వేలు సెడ్ ద గర్ల్, అమ్మాయి మిస్టర్ వేలు, గౌరవనీయులైన మేలు గారు. లుకింగ్ ఎట్ ఈస్ బండిల్, మూట, ఆ మూటకి వెళ్ళి చూసి రన్ అవే ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి పారిపోయి వచ్చావా. వేలు డిడ్ నాట్ ఆన్సర్, వేలు సమాధానం ఏం చెప్పాల. ఈ డింట్ వాంట్ టు టెల్ సమ్ స్ట్రేంజ్ గర్ల్ వాట్ హీ హ్యాడ్ డన్, ఏదో కొత్తగా అప్పుడే అపరిచితురాలకి తన విషయాలన్నీ చెప్పాలనే ఏమాత్రం లేదు వేలుకి. హీ హ్యాడ్ రన్ అవే బికాజ్ హీ కుడ్ నాట్ స్టాండ్ హిస్ ఫాదర్ బీటింగ్ హిమ్ ఫర్ 1 more day. ఇంకోసారి తన్నులు తినేటటువంటి ఓపిక వేలు దగ్గర లేదు. తన తండ్రి తాగొచ్చో మొత్తానికి చావబాస్తాడు అనమాట. ఇంకో రోజు మరలా ఆ విధంగా తన్నులు తినడానికి తన దగ్గర ఓపిక లేదు కాబట్టి, అంత సహనం లేదు కాబట్టి, సహనం చనిపోయి ఇక ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. హిస్ ఫాదర్ వుడ్ స్నాచ్ అవే ఆల్ ద మనీ వేలు అండ్ హిస్ సిస్టర్స్ ఎర్న్డ్ అండ్ స్పెండ్ ఇట్ ఆన్ డ్రింక్. అది ఆన్ డ్రింక్ అంటే తాగడం అనమాట. ఏదైతే తాను తన యొక్క చెల్లెళ్ళు సంపాదించారో ఆ సంపాదంతా తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారు తాగేవాళ్ళు అనమాట. డోంట్ థింక్ ఐ డోంట్ నో, నువ్వు నాకేం తెలియదని అనుకోమాక. దిస్ ప్లేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ చిల్డ్రన్ లైక్ యూ, ఎక్కడ ఉండే వాళ్ళంతా వాళ్ళే అంటే నమ్మాయి చెప్తాను చాలా ఎక్స్పీరియన్స్గా. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ హియర్, బికమ్ రిచ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు చెన్నైకి, ఉన్నోడివి అయిపోతావనే. షీ సాట్ డౌన్ నెక్స్ట్ టు హిమ్, పక్కనే కూర్చుంది ఆ అమ్మాయి కూడా. వేలు షిఫ్టెడ్ అవే స్లైట్లీ, కొంచెం పక్కకు జరిగాడు. ఇతను కూడా పక్కనే కూర్చుంటే కొంచెం పక్కకు జరిగాను అనమాట. హీ ఫెల్ట్ హంగర్ పించింగ్ హిమ్ అండ్ ప్రెస్డ్ హిస్ స్టమక్ విత్ అ గ్రిమేస్.
ఆకలి అనేది వేస్తుంది. హీ ఫెల్ట్ హంగర్ పించింగ్. ఆకలి తను కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట. అండ్ తర్వాత తన పొట్టను ఏం చేశాడంటే కొంచెం గట్టిగా అదిమి పెట్టుకొని చాలా పెయిన్ ఉన్న బాధని మొహంలో కనిపించింది. చాలా పెయిన్ కనిపిస్తుంది. అంటే ఇట్లా పొట్ట లోపల కనుక్కొని అసలు చాలా పెయిన్గా ఉన్నట్టుగా ఫేస్ని పెట్టడం జరిగింది. హంగ్రీ ఆస్క్డ్ గర్ల్. వెంటనే అమ్మాయికి అర్థమైపోయింది. ఎందుకంటే తాను ఆకలితో ఉంది. అంటే తాను ఆకలి దప్పులతో ఉంది ఆ విధంగా. కాబట్టి ఈ అబ్బాయిని చూడంగానే వెంటనే చెప్పేసింది ఆకలిగా ఉందనేసి. యూ గోంట్ గెట్ ఫుడ్ బై సిట్టింగ్ హియర్ గ్లమ్లీ మేకింగ్ ఫేసెస్. ఇక్కడ చెప్తుంది అమ్మాయి. ఏమని చెప్తుంది అంటే ఇక్కడ ఖాళీగా నువ్వు కూర్చోవడం వల్ల ఏ మాత్రం కూడా నీకు ఆహారం అందదు. గ్లమ్లీ అంటే గ్లూమీ అనమాట, నిరాశగా బాధపడుతూ. ఇక్కడ నువ్వు బాధపడుతూ కూర్చోవడం ద్వారా ఏం జరిగిద్ది? పొట్ట నిండదు. ఏం చేయాలో చెప్తుంది. బాధపడుతూ కూర్చోవడం. మేకింగ్ ఫేసెస్ అంటే గ్రిమేస్ చేశాడు కదా, అంటే నొప్పి పుట్టుతున్నట్టుగా హావభావం అనేది చూపించాడు కదా. ఆ విధంగా నువ్వు హావభావాలు చూపిస్తే కూర్చున్నంత మాత్రాన నీ మీద జాలిపడి ఎవరు ఏం చేయరు. ఐ కెన్ ఫైండ్ సమ్ ఇఫ్ యూ వాంట్. నీకోసం నీకు ఆకలి అవుతుంది అంటే నేను నీకోసం ఏదైనా వెతికి పెడతా. షీ పిక్డ్ అప్ హర్ శాక్. తన గోతం తీసుకుంది అండ్ స్టార్టెడ్ టు వాక్ అవే. ఇక నడవడం మొదలుపెట్టింది. వేలు స్టేడ్ ఆన్ ద బెంచ్ మీద ఆ విధంగానే ఉన్నాడు వేలు. వాట్ షుడ్ హీ డూ? ఇప్పుడు ఏం చేయాలి? అతనికి ఎవడు పట్టించుకోవట్లా. షుడ్ హీ ఫాలో దిస్ గర్ల్? అసలు పట్టించుకుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వెనకాల వెళ్ళాలా? వేర్ వాజ్ షీ గోయింగ్ టు టేక్ హిమ్? ఎక్కడ తీసుకెళ్ళబోతుంది ఈ అమ్మాయి? షీ వాజ్ డిజపియరింగ్ ఇన్ టు ద క్రౌడ్. చూస్తేనేమో చాలా గుంపు ఉన్నారు, ఎంతో ఎక్కువ మంది ఉన్నారు. ఈ అమ్మాయి మరి ఆ క్రౌడ్లోకి మాయమైపోబోతుంది. సో హీ హ్యాడ్ టు మేకప్ హిస్ మైండ్ క్విక్లీ. కాబట్టి తొందరగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. వెంటనే తన మనసు మార్చుకొని వెంటనే కదిలాడనమాట. ఆల్ రైట్, హీ డిసైడెడ్. వెంటనే కదిలేశాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఎనీవే ఐ హ్యావ్ నో ఐడియా వేర్ టు గో. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ జంప్డ్ అప్ అండ్ ర్యాన్ ఆఫ్టర్ అప్. వెంటనే ఆ యొక్క కూర్చున్నటువంటి చోట నుండి దూకి ఆ అమ్మాయి వెనకాలే పరిగెత్తాడు అనమాట. షీ వాజ్ నాట్ ఈవెన్ లుకింగ్ బ్యాక్ టు సీ వేర్ హీ వాజ్. అసలు యాక్చువల్గా వేలు ఆ అమ్మాయి వెనకాల వస్తున్నాడా లేదా ఏం పట్టించుకోవట్లా ఈ అమ్మాయి. ఆ అమ్మాయి దోలో ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ ఎట్ వర్క్ యొక్క సెకండ్ పార్ట్కి రావడం జరిగింది. వేలు ఫాలోస్ హిస్ ఫ్రెండ్ త్రూ ద క్రౌడెడ్ స్ట్రీట్స్ టు ఏ బిగ్ బిల్డింగ్. ఇక వేలుకి వేరే గత్యంతరం లేదు. చుట్టూ ఎంతోమంది జనం ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లా. కేవలం ఈ అమ్మాయి మాత్రమే పలకరించింది, రమ్మని చెప్పింది, ఫుడ్ ఇస్తానని చెప్పింది. కాబట్టి ఇంకో గత్యంతరం లేదు. వెంటనే దూకి ఆ జనాల్లో నుండి మిస్ కాకుండా వెంటనే ఆ అమ్మాయి వెంట పరిగెత్తడం అయితే జరిగిందనమాట. బిహైండ్ ద బిల్డింగ్ దెర్ ఇస్ అ బిగ్ గార్బేజ్ బిన్. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్కి వెనకాల చూసి, బిహైండ్ అంటే వెనకాల ఏముందంటే ఓ పెద్ద గార్బేజ్ బిన్, చెత్త కుప్పలు ఉన్నటువంటి ఉందన్నమాట. పెద్ద బిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే చెత్త వేసినటువంటి ఏవైతే చెత్త డబ్బాలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట, చెత్తకి సంబంధించినవి, చెత్త మొత్తం. వేలు వండర్స్ వై దేవర్ దేర్ ఎట్ ఆల్. అసలు వేలుకి చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎందుకున్నాయి ఈ చెత్త డబ్బాలని ఇక్కడ పెద్ద పెద్దవి ఎందుకున్నాయి అనేసి వేలుకి చాలా ఆశ్చర్యం అనిపించింది. హీ కాట్ అప్ విత్ ద గర్ల్ యాజ్ షీ వాజ్ లీవింగ్ ద స్టేషన్. ఇప్పుడు ఏంటంటే అతను ఎట్లా అయినా సరే ఆ అమ్మాయిని పట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లా, 2 రోజుల నుంచి సరిగా భోజనం చేయాలా, నిద్రపోవాలా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎట్లయినా సరే ఈ అమ్మాయిని తాను ఖచ్చితంగా వెళ్ళాలి, ఫాలో అవ్వాలి. కాబట్టి కాటప్ విత్ అంటే ఆ అమ్మాయి ఎట్లా అయితే వెళ్తుందో వేగంగా అంతే వేగంగా అమ్మాయి వెనకాల వెళ్ళిపోవడం. వెన్ దే గాట్ టు ద రోడ్ అండ్ రోడ్డుకి వచ్చినప్పుడు వేలు ఫౌండ్ దట్ వెహికల్స్ కెప్ట్ కమింగ్ అండ్ నెవర్ స్టాప్డ్ ఫర్ ఎనీవన్. ఇక వెన్ దే గాట్ టు ద రోడ్ అంటే రోడ్డు మీదకి వచ్చేసారు. మొత్తానికి ఆ రైల్వే స్టేషన్ నుండి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ వెహికల్ కూడా వస్తానే ఉన్నాయి, అన్ని వెహికల్స్ వస్తానే ఉన్నాయి, ఎవరి కోసం ఆగట్లా. స్మోక్ అండ్ డస్ట్ ఫ్లూ ఎట్ హిమ్ ఫ్రమ్ ఆల్ సైడ్. ఇక పొగ కానివ్వండి, దుమ్ము కానివ్వండి, అన్ని వైపుల నుంచి తన వైపుకి ఈ వేలు వైపుకి వస్తున్నాయి. మేకింగ్ హిస్ హెడ్ స్పిన్. తనకేమో వేలుకేమో తల తిరిగిపోతుంది ఈ యొక్క పొగతో, దుమ్ముతో. అంతా కూడా వేలు యొక్క అసలు తలనొప్పి వచ్చేస్తుంది, తల తిరిగిపోతుంది. హెడ్ స్పిన్ అంటే తల తిరగడం. దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బిఫోర్ దే కుడ్ ఫైండ్ ఏ గ్యాప్ టు రన్ త్రూ. ఇక ఎట్లయినా సరే ఎప్పుడైనా కొంచెం గ్యాప్ దొరికితే
ఇక వెంటనే రోడ్డుకు ఆ వైపు పరిగెడదామని వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళిద్దరు. వేలు కెప్ట్ హెసిటేటింగ్. వేలుకి భయం వేస్తుంది, అసలు ముందుకు వెళ్ళాలా వద్దా అనే సంశయంలో ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం గర్ల్ ఫైనల్లీ డ్రాగ్డ్ హిమ్ టు అదర్ సైడ్. ఇక ఈ అమ్మాయి లాక్కొని వెళ్ళిపోయింది వేలుని ఈడ్చుకుంటూ పోయింది ఒక రకంగా చెప్పాలి అంటే. వాట్ డూ యూ థింక్ యూ ఆర్ డూయింగ్? అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అడిగింది. గ్రేజింగ్ కౌస్, ఆవుల్ని మేపుతున్నావు ఇక్కడుండి. ఇఫ్ యూ స్టాండ్ అరౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ లైక్ దట్ యూ విల్ బీ చట్నీ. నువ్వు ఆ విధంగా రోడ్డు మధ్యలో కనుక అలానే ఉండిపోయావు అనుకో చట్నీ అయిపోతావు తెలుసా, మామూలు అయిపోవు, మొత్తం పచ్చడి అయింది ఒళ్ళంతా. వేలుస్ హార్ట్ వాజ్ స్టిల్ బీటింగ్ ఫాస్ట్. ఆ రోడ్డు దాటడేమో కానీ ఇతని గుండె మాత్రం టప్ప 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 కొట్టుకుంటానే ఉంది. ఈ లుక్డ్ బ్యాక్ ఎట్ సెంట్రల్ స్టేషన్. ఒకసారిగా తాను వచ్చినటువంటి స్టేషన్ వెనక్కి చూశాడు. ద ట్రాఫిక్ స్పీడింగ్ బై. అసలు ట్రాఫిక్ అయితే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు అంత స్పీడ్గా వెళ్తున్నారు. హౌ హ్యాడ్ దే మేనేజ్ టు కమ్ త్రూ దట్? అసలు వాళ్ళిద్దరు ఎలా వచ్చారో ఆ యొక్క ట్రాఫిక్లో నుండి తనకైతే ఏం అర్థం కావట్లా. దే వాక్డ్ అలాంగ్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ అండర్ సమ్ హ్యూజ్ సైన్ బోర్డ్స్. మొత్తానికి వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కూడా పక్కగా నడుచుకుంటా రోడ్డు పక్కగా నడుచుకుంటా సైన్ బోర్డులు కిందగా ఎట్లానో వచ్చారు. వేణు లుక్డ్ అప్ ఎట్ పెద్ద పెద్ద సైన్ బోర్డులు ఉన్నాయి కదా, ఆ సైన్ బోర్డులు ఉన్న కిందగా చూసుకుంటా వచ్చాడు. కిందగా వస్తున్నారు కదా, ఇక పైకి చూస్తే ఏమున్నాయి, పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. బనియన్స్, కార్ టైర్స్, పెన్నులు, ఉమెన్ హోల్డింగ్ ఏ బాక్స్. ఒక అమ్మాయి ఒక బాక్స్ని పట్టుకొని ఉండడం. ద రైటింగ్ వాజ్ ఆల్ ఇన్ ఇంగ్లీష్. అందులో ఉన్న రాత అంతా దేంతో ఉంది అంటే ఇంగ్లీష్లో ఉంది. సో హీ డిడ్ నాట్ నో వాట్ ఇట్ మెంట్. కాబట్టి అసలు ఏం రాయబడి ఉందో ఆ సైన్ బోర్డుల మీద ఏమీ తెలియదు అనమాట, ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉండబట్టి. ద గర్ల్ టర్న్ ఆన్ టు ఎ వైడ్ బ్రిడ్జ్ అండ్ వాక్డ్ అప్. ఇక ఈ అమ్మాయి ఏం చేసిందంటే పెద్ద బ్రిడ్జ్ ఉంది, వెడల్పాటి బ్రిడ్జ్, దాని మీదకి వాళ్ళు అటువైపుకు వెళ్ళిపోయి దాని మీదుగా నడిచారనమాట. వేలు స్టాప్డ్ అండ్ పీప్డ్ ఓవర్ ద రైలింగ్. అక్కడ పైన బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి రైలింగ్ అంటే అటు ఇటు పడకుండా ఏం చేస్తారంటే గట్లాగా పడకుండా పైన కట్టేస్తారనమాట. అది రైలింగ్ అంటే ఎవరు కూడా ఆడి నుంచి దూకకుండా ఈ బ్రిడ్జ్ మీద నుండి. ఒక రకంగా చెప్పాలంటే రైలింగ్ అంటే ఫెన్స్ అని అర్థం అనమాట. అంటే ఎవరు కూడా అక్కడ నుంచి దాటిపోకుండా ఉండేందుకు ఫెన్సింగ్ అనేది చేస్తారు. అక్కడ నుంచి తొంగి చూశాడనమాట. అండర్ హిమ్ ద రోడ్ ర్యాన్ ఇన్ టు ద సిటీ. తన కింద ఉన్నటువంటి రోడ్డు ఆ సిటీలోకి వెళ్తుందనమాట. దాంట్లో కనుక వెళ్తే సిటీలోకి వెళ్ళిపోతారు. ఇన్ ద డిస్టెన్స్ హీ కుడ్ సీ హ్యూజ్ బిల్డింగ్స్ అండ్ టవర్స్ అండ్ మోర్ రోడ్స్. ఇక తనకేం కనబడుతున్నాయంటే దూరాన పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి, టవర్లు కనబడుతున్నాయి, రోడ్లు కనబడుతున్నాయి. సీ దట్ బిగ్ బిల్డింగ్ విత్ ద వాల్ అరౌండ్ ఇట్. అదిగో చూడు అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది చూసావా, పెద్ద గోడ ఉంది చూసావా చుట్టూరా. ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, నువ్వు గనక జాగ్రత్తగా లేవనుకో, యూ విల్ సూన్ బీ కౌంటింగ్ బార్స్ దేర్. ఇక్కడ గనక నువ్వు జాగ్రత్తగా లేకపోతే అక్కడ చూసావే పెద్ద బిల్డింగు చుట్టూరా పెద్ద గోడ ఉంది, అక్కడుండి ఊచలు లెక్క పెడతా ఉంటావు. అంటే నువ్వు జైలుకి వెళ్తావు జాగ్రత్తగా ఉండకపోతే. ఏదో ఒక నేరంలో నిన్ను ఏం చేస్తారు, బుక్ చేసేసి ఆడ తోసేస్తారు. ద గర్ల్ గ్రీన్ నవ్వింది అండ్ పాయింటెడ్ ఎట్ ఏ హ్యూజ్ బిల్డింగ్. పెద్ద బిల్డింగ్ చూపించింది. వేణు స్క్వింటెడ్ అండ్ రెడ్ తమిళ్ సైన్ సెంట్రల్ జైల్. ఇంకా వేలు ఏం చేశాడు, ఒక కన్ను అట్లా దూరంగా ఉన్నదాన్ని చూడడానికి ఒక కన్ను మూసేసి ఇంకో కంటితో చూశాడనమాట. ఓర కంటితో చూడడం అంటారే అట్లా చూడడం అయితే జరిగింది. చూస్తే ఏమనుంది తమిళ్లో సెంట్రల్ జైల్ అని రాసింది. అది జాగ్రత్తగా ఉండకపోతే వేలు నువ్వు ఏడుంటావు, జైల్లో ఉంటావు, ఊచలు లెక్క పెడతావు అని చెప్పింది అమ్మాయి. వై ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. నేనేం తప్పు చేయలేదే, నేనెందుకు వెళ్తా సెంట్రల్ జైలుకి అన్నాడు వేలు. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. నువ్వు ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డోంట్ గెట్ కాట్, దట్స్ ఆల్. నువ్వు పట్టుబడకుండా ఉండాలంతే. పట్టుబడితే నిన్ను కూడా తీసుకెళ్ళి ఆ సెంట్రల్ జైల్లో పడేస్తారు. వాట్ డట్ షీ మీన్? వేలు అంటారు. ఏం చెప్తుంది ఈ అమ్మాయి అసలు? ఆశ్చర్యంగా ఉంది. మీన్ వైల్ ద గర్ల్ వాజ్ ఆల్రెడీ హెడింగ్ డౌన్ బ్రిడ్జ్ విత్ ద సాక్ ఆన్ హర్ షోల్డర్. ఈ గోనె సంచి ఒకటి తన భుజాన ఉంది అండ్ బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళిపోతుంది. బ్రిడ్జ్ ఎక్కారు కదా, వీళ్ళు డౌన్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. వాట్ వాజ్ ఇన్ ఇట్? ఆ గోనె సంచిలో లేకపోతే ఆ సంచిలో ఏముంది?
హీ హ్యాడ్ సీన్ హర్ పుట్టింగ్ ప్లాస్టిక్ కప్స్ ఇంటూ ఇట్ ఎట్ ద స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో ఈ అమ్మాయి ప్లాస్టిక్ కప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గోనె సంచిలో వేసుకుంటా ఉంది. వాట్ ఆర్ యూ క్యారింగ్ ఇన్ దట్ బ్యాగ్? ఆ బ్యాగ్లో ఏముంది అని అడిగాడు. థింగ్స్, వస్తువులు, బాటిళ్ళు, పేపర్ అనే చిత్ర కాగితాలు. వేలు వండర్డ్ వాట్ షీ వాజ్ డూయింగ్ విత్ దెమ్. వాటితో అసలు ఆ అమ్మాయి ఏం చేసింది? బట్ ఈ ఫెల్ట్ షై టు ఆస్క్ ఎనీ మోర్ క్వశ్చన్స్. ఇక ప్రశ్నలు అడగడానికి అంతగా ఇతనికి మొహమాటం అడ్డం వచ్చేసింది. కాబట్టి చాలా సిగ్గుపడతా ఏ ప్రశ్నలు కూడా అడగలేకపోయాడు అనమాట. ఇట్ వాస్ స్టిల్ మార్నింగ్ బట్ ద సన్ బ్లాస్టెడ్ డౌన్ ఆన్ ద టార్ అండ్ వేలుస్ బేర్ ఫీట్ బర్న్. అది ఇంకా ఉదయకాలమే, కాకపోతే సూర్యుడు ఎట్లా ఉన్నాడంటే చాలా బగబగ మండుతున్నాడు. అండ్ తార్ రోడ్డు కాబట్టి ఎట్లా ఉండిద్దంటే కాళ్ళు అంటుకుపోయేటట్టు ఉంటాయి, కాళ్ళు అంటుకుపోతాయి అనమాట తారుకి. వేలుస్ బేర్ ఫీట్, చెప్పులు కూడా లేవు వేలుకి. బేర్ ఫీట్ అంటే ఒట్టి కాళ్ళు. అండ్ కాలడం మొదలుపెట్టినాయి అతనికి. ఇట్ వాస్ నాట్ లైక్ వాకింగ్ ఆన్ ఏ మడ్ రోడ్. ఏదో కొంచెం మట్టి రోడ్డు మీద నడిస్తే కొంచెం చల్లగా ఉంటుంది, కానీ ఈ విధంగా తార్ రోడ్డు మీద నడిస్తే చాలా వేడిగాను ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. కారణం ఏంటంటే అది మడ్ రోడ్ కాదు. మడ్ రోడ్ అంటే మట్టి రోడ్డు ఏదైతే ఉందో అలాంటి రోడ్డు కాదు, తార్ రోడ్డు కావడంతో కాళ్ళని అంటుకుపోతున్నాయి అన్నమాట. హీ వాజ్ సోక్డ్ విత్ స్వెట్. అసలు చెమట అనేది ఒంటి నిండా చెమట పట్టిపోయింది వేలుకి. హీ ట్రైడ్ హార్డ్ టు వాక్ ఇన్ ద షేడ్. అండ్ చాలా నీడ ఏదైతే కొంచెం నీడ ఉంటుందో ఆ నీడలో నడుద్దాం అనుకున్నాడు. కీప్ అప్ విత్ గర్ల్ ఎట్ సేమ్ టైం. ఆ నీడలో నడుస్తానే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వెంట చిన్నగా ఎట్లయినా సరే ఆ స్పీడ్లో కీప్ అప్ విత్ అంటే అదే వేగంతో నడవాలనుకుంటున్నాడు. ఓ పక్క నీడలో నడుస్తున్నాడు, ఆ అమ్మాయితో పాటుగా నడవాలి. ఎందుకంటే ఇంకో ఎవరు తెలియదు తనకి, ఆ అమ్మాయి మాత్రమే తెలుసు. షీ వాక్ రియల్లీ ఫాస్ట్. చాలా వేగంగా పరిగెడుతున్న అమ్మాయి. హౌ ఫార్ అవే వాజ్ ద ఫుడ్? ఎంత దూరం ఉంది ఇంకా ఆహారం కోసం అనేసి అడగడం జరిగిందనమాట వేలు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్, 1 గంట నడవడం జరిగింది. దే స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బిగ్ బిల్డింగ్. పెద్ద బిల్డింగ్ ఉంది, దాని ముందు ఆగారు. శ్రీ రాజరాజేశ్వరి ప్రసన్న కళ్యాణ మండపం. రెడ్ వేలు స్లోలీ. చాలా చిన్నగా చాలా స్లోగా చదివాడు అనమాట. అది పెద్ద కళ్యాణ మండపం. ఏంటంటే శ్రీ రాజరాజేశ్వరి ప్రసన్న కళ్యాణ మండపం అని రాసింది. ఏ సైన్ విత్ లెటర్స్ మేడ్ ఆఫ్ ఫ్లవర్స్ సెడ్. ఇక పూలతో అలంకరించబడి ఉన్నాయి అన్నమాట పెళ్లి కొడుకు పేరు. గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు. జేవి వినయగన్ అతని పేరు. బ్రైడ్ అమ్మాయి వచ్చేసి రాణి అని పూలతో రాయబడి ఉన్నాయి పేర్లు. వేలు స్టేడ్ ఎట్ బిగ్ కార్స్ పార్క్డ్ అవుట్ సైడ్. పెద్ద కార్లు వంక వేలు చూస్తున్నాడు అనమాట. చాలా పెద్ద కళ్యాణ మండపం చూస్తున్నాడు, కార్లు ఉన్నాయి. అండ్ అమ్మాయి పేరు అబ్బాయి పేరు చదువుతున్నాడు. అండ్ అది వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి ప్రసన్న కళ్యాణ మండపం. వన్ ఆఫ్ ద కార్స్ హ్యాడ్ ఫ్లవర్ గార్లాండ్ అండ్ రోజెస్ టేప్డ్ ఆన్ టు ఇట్. జనరల్గా తెలుసు పెళ్లి కార్లకి ఏముంటుంది, అండ్ పూలు అంటించబడి ఉంటాయి, పెద్ద పూలమాలలు అనేవి వేయబడి ఉంటాయి. అలా ఉంది. గార్లాండ్ అంటే పూలమాల, రోజెస్ అంటే తెలుసు గులాబీ పూలు, టేప్డ్ ఆన్ టు ఇట్ అంటే అతికించబడి ఉన్నాయి. ద గర్ల్ లుక్డ్ అరౌండ్. అమ్మాయి చుట్టూ చూసింది. పుల్డ్ వన్ ఆఫ్ క్విక్లీ. వెంటనే ఒక రోజా పువ్వుని లాగేసింది. అండ్ స్టక్ ఇట్ ఇన్ అర్ ఎయిర్. అండ్ తన తలలో పెట్టేసుకుంది. కమాన్ షీ సెడ్. తొందరగా రా అనేసి వేలుని పిలవడం జరిగింది అమ్మాయి. ఆర్ వి గోయింగ్ టు ఈట్ హియర్? ఇక్కడ మనం తినబోతున్నావా అని వేలు అడిగాడు. లుకింగ్ ఎట్ ద హ్యూజ్ హాల్ అండ్ ద పీపుల్ ఇన్ సైట్. అసలు చాలామంది జనాలు ఉన్నారు, పెద్ద హాల్ ఉంది, ఏంటి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని తినబోతున్నావా అనేసి అడిగాడనమాట వేలు ఆ అమ్మాయితో. హోప్స్. ఎన్ని ఆశలో అంది ఆ అమ్మాయి. సెడ్ ద గర్ల్ షేకింగ్ హర్ థమ్ అండర్ హీస్ నోస్. ఏం చేస్తుంది, ఆ అబ్బాయి ముక్కు దగ్గర అట్లా తన బొట్టన వేలు ఏదైతే ఉందో అట్లా ఆడిస్తే అబ్బా ఎన్ని ఆశలో వీడికి. ఆశ దోశ అప్పడం వడ. షీ లెడ్ హిమ్ బిహైండ్ ద హాల్. ఆ హాల్ వెనకాలగా తీసుకెళ్ళడం జరిగింది. బిహైండ్ అంటే వెనక. దేర్ వాజ్ ఎ బిగ్ గార్బేజ్ బిన్. ఓ పెద్ద చెత్త తొట్లు ఉన్నాయి, పెద్ద చెత్త తొట్టు ఉందన్నమాట అక్కడ పెద్దది. ఓవర్ఫ్లోయింగ్ విత్ రబ్బిష్. అందులో చెత్త అంతా కూడా ఏమవుతుంది,
నిండా ఉండి ఇంకా కింద పడిపోతూ ఉంది ఆ చెత్త చెదారం అవన్నీ కూడా. అంటే వీళ్ళు తిన్న ఆకులు అవన్నీ కూడా అక్కడ వేయడం జరుగుతుంది. 2 goats were standing on the pile. 2 మేకలు ఉన్నాయి. పైల్ అంటే ఆ కుప్ప అనమాట. పైల్ అంటే అక్కడ కుప్ప. ఆ కుప్ప ఏదైతే వేసిందో ఆ కుప్ప మీద 2 మేకలు నిలబడి ఉన్నాయి. ఫైటింగ్ ఫర్ ఎ బనానా లీఫ్. అరటి ఆకు కోసం ఆ 2 కొట్టుకుంటున్నాయి ఆ మేకలు 2. ఏ క్లౌడ్ ఆఫ్ ఫ్లైస్. అసలు ఈగలు ముసిరేసి ఉన్నాయి. బచ్డ్ అరౌండ్ దేర్ లెగ్స్. అండ్ వాళ్ళ కాళ్ళ మొత్తం కూడా ఈ ఈగలే. దేర్ వాజ్ ఎ రాటెన్ స్మెల్ ఇన్ ద ఎయిర్. కుళ్ళిపోయినటువంటి వాసన. రాటెన్ అంటే కుళ్ళిపోవడం. అక్కడంతా కూడా కుళ్ళిపోయినటువంటి వాసన వస్తుంది. ద గర్ల్ పిక్డ్ అప్ ఏ స్క్వాషీ బనానా అండ్ హెల్డ్ ఇట్ అవుట్ టు వేలు. అక్కడ ఒక చితికిపోయినటువంటి బనానా ఏదైతే ఉందో అది ఆ అమ్మాయి తీసి వేలుకి ఇవ్వడానికి చేయి చాపింది. హియర్ ఈజ్ యువర్ ఫుడ్. అదిగో ఇదే అన్నం, ఇదే ఆహారం. వేలు వాజ్ షాక్డ్. ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు వేలు. ఆర్ వి గోయింగ్ టు ఈట్ దే లెఫ్ట్ ఓవర్స్. ఏంటి వాళ్ళు విడిచిపెట్టిన ఆహారాన్ని మనం తినబోతున్నావా? వాళ్ళు వదిలేసిని. అదేంటి అదే పెట్టేది నువ్వు? ఛీ, వాట్ డూ యూ థింక్ ఐ యామ్. అసలు నేనంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఏ డాగ్, ఒక కుక్కను అనుకుంటున్నావు అనేసి వేలు అనడం జరిగింది. ఐ ఓన్లీ టేక్ అన్టచ్డ్ ఫుడ్. ఎవ్వరు ముట్టనటువంటి ఆహారాన్ని నేను తినేది. హియర్ సమ్ మోర్ క్యాచ్. షీ త్రూ హిమే వడ. ఇక సరేలే కానీ అదిగో ఇది పట్టుకో అనేసి వడ ఇసిరిందనమాట. వేలు లుక్టెడ్ విత్ డిస్టెడ్. చీ అనేసి దాన్ని అసలు ఒక రకంగా అసహ్యంగా చూశాడు. కమ్ ఆన్ హీరో, ఈట్ ఇట్. హీరో, చాలే హీరో వేషాలు పడింది, తిను. యూ థింక్ ఐ లైక్ ఇట్. అసలు ఈ చెత్త కుప్పలో ఉన్న ఆహారాన్ని తినడం నాకేమైనా ఇష్టం అనుకున్నావా? ఐ టోల్డ్ యూ ఐ విల్ ఫైండ్ యూ సంథింగ్ టు ఈట్. ఏదో కొంత తినడానికి నేను చూస్తానులే అన్నాను. అదిగో చూశాను కూడా. దాన్ని నువ్వు ఏం చేయాలి? తినాలి. కానీ నువ్వేమంటున్నావు? చీచా అంటున్నావు. డోంట్ థింక్ ఐ హ్యావ్ మనీ టు బై ఫుడ్ ఫర్ యూ. అదేదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇప్పిస్తాను తిండు కానీ అన్నట్టుగా నువ్వు ఫోజులు కొడుతున్నావు. యూ హ్యాడ్ బెటర్ ఈట్ వాట్ యు గెట్ అంటిల్ యూ హ్యావ్ యువర్ ఓన్ మనీ. నీకంటూ నీకు సొంతగా సంపాదించుకునేంత వరకు తప్పదు ఈ బాధ. డోంట్ థింక్ ఐ హ్యావ్ మనీ టు బై గుడ్ ఫుడ్ ఫర్ యూ. అంటే ఆహారాన్ని ఇవ్వడానికి నా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయనుకొని ఫాలో అయ్యావా అయింది? అలా ఏం కాదు. ఈ చెత్తలోనే నువ్వు తినాల్సి ఉంటుంది. యూ హ్యాడ్ బెటర్ ఈట్ వాట్ యు గెట్ అంటిల్ యూ హ్యావ్ యువర్ ఓన్ మనీ. నువ్వు సంపాదించుకునే స్థాయి వచ్చేంత వరకు కూడా ఏది ఉంటే అది తినడమే. వేలు హెజిటేటెడ్. వేలు సంకోచించాడు ఇదంతా. బట్ హీ స్టమక్ స్క్వీజ్డ్ హిమ్ అగైన్. కానీ పొట్టలో ఏమవుతుంది? ఎలకలు పరిగెడుతున్నాయి, లోపల పేగులు అలమటిస్తున్నాయి, ముడుచుకుపోతున్నాయి. ఈ గల్ప్ డౌన్ ద బనానా అండ్ వడ. వెంటనే ఆబగా తినేసాడనమాట. వెంటనే చాలా ఫాస్ట్గా ఆ బనానా, చీ అన్న బనానా, ఆ ఛా అన్న వడ మొత్తం ఏం చేశాడు? వెంటనే తినేశాడు. ఈ స్టమక్ ఫెల్ట్ బెటర్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే తిన్నాడో అప్పుడు తనకు చాలా చాలా పర్వాలేదు అనిపించింది. హీ కుడ్ హ్యావ్ ఈటెన్ అట్లీస్ట్ 10 times మోర్. అవసరమైతే ఇప్పుడు తిన్నదానికి 10 తినాలని ఉంది. బట్ ద గర్ల్ కుడ్ ఫైండ్ ఓన్లీ 1 more బనానా విచ్ షీ ఏట్ హర్ సెల్ఫ్. కానీ బాగున్న బనానా ఏదైతే ఉందో అది ఒకటే దొరికింది. ఆ అమ్మాయి తినేసింది అనమాట. మిగతా అయితే ఏమీ లేవు. అండ్ ఒక బనానా, ఒక వడ అయితే ఈ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. వేలు తినడం జరిగింది. ఇంకా కావాలంటే యాక్చువల్గా దొరికితే ఒక 10 బనానాస్, ఒక 10 వడలు అతను తినగలడు అనమాట. కానీ అంతా అక్కడ లేవు, శుభ్రంగా అయితే లేవు కాబట్టి. కానీ అర్ధ ఆకలితోనే ఉన్నాడనమాట. ఇట్ ఈస్ టూ ఎర్లీ, దే హ్యావ్ ఓన్లీ ఈటెన్ టిఫిన్. ఇప్పుడు చాలా ఎర్లీగా ఉంది, అంటే చాలా ఇంకా మధ్యాహ్న భోజనం టైం అవ్వాల, లంచ్ టైం అవ్వాల. కేవలం వాళ్ళు టిఫిన్ తిన్నారు కాబట్టి ఏదైతే ఉందో అరటిపండు, వడలు ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ స్టిల్ హంగ్రీ, ఇంకా నీకు ఆకలి కొంటే వేలు, యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్ టు ఫినిష్ లంచ్. వాళ్ళ లంచ్ అయిపోతే మనకి ఇంకొంచెం ఆహారం దొరుకుతుంది. యూ కెన్ వెయిట్ ఇఫ్ యూ వాంట్. ఇంకా నీకు కావాలి, తినాలి అనుకుంటే వెయిట్ చేయొచ్చు. ఐ హ్యావ్ టు వర్క్. కాకపోతే నేను చాలా పనిలోకి వెళ్ళాలి. ఐ ఆమ్ గోయింగ్. నేను వెళ్తున్నా. షీ పిక్డ్ అప్ ఏ కపుల్ ఆఫ్ బాటిల్స్ ఫ్రమ్ ద హీప్.
ఏదైతే కుప్ప ఉందో ఆ కుప్పలో నుండి ఏం చేసిందంటే అమ్మాయి కొన్ని బాటిల్స్ అవి తీసి ఉంది. అవి వాటిని త్రూ ఇట్ ఇన్ టు హర్ శాక్, తన సంచి ఏదైతే ఉందో భుజాన్ని వేసుకుందో ఆ సంచిలోకి వెళ్ళింది. దెన్ షీ వాక్డ్ ఆఫ్. అక్కడి నుంచి ఇక నడుచుకుంటూ వెళ్ళిపోవడం మొదలుపెట్టి వేలు ప్యానిక్డ్. వేలుకేమో అసలుకి ఇవన్నీ ఏం తెలీదు, కొత్తగా వచ్చాడు, అది కూడా పారిపోయి వచ్చాడు. పారిపోయి వచ్చిన వేలుకి మరి దారి తెలీదు, ఏం చేయాలో తెలీదు, అక్కడే ఉంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఎట్లాగూ తను ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి వెంటే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. హీ రియలైజ్ దట్ ఇఫ్ ద గర్ల్ లెఫ్ట్ హిమ్ హీ హ్యాడ్ నో ఐడియా వేర్ హీ వాజ్ అండ్ వాట్ టు డూ. అసలు ఆ అమ్మాయి వెళ్ళిపోతే అసలు అతనికి ఏం తెలియదు, ఏంది ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఇట్ వాజ్ బెటర్ టు స్టిక్ టు హర్. కాబట్టి ఆ వెంబడి ఉండడం అనేది ఉత్తమమైన పని అని భావించాడు వేలు. షీ సీమ్ టు నో హర్ వే అరౌండ్. కాబట్టి ఏవైతే మొత్తం ఈ ప్రదేశాలన్నీ కూడా ఆ అమ్మాయికి బాగా తెలుసు అనే విషయాన్ని తెలిసిపోయింది. హీ ర్యాన్ ఆఫ్టర్ హర్ అగైన్. మరలా ఆ అమ్మాయి వెంట పరిగెత్తడం మొదలుపెట్టాడు. హీ కాల్డ్. హీ డిడ్ నాట్ ఈవెన్ నో గర్ల్స్ నేమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ హీ ఆస్క్డ్ హరింగ్ బిహైండ్ హర్. వెంటనే ఆ వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాడు. నీ పేరేందో చెప్పు తొందరగా ఆ అమ్మాయి వెంట వెళ్ళడం అయితే జరిగింది. హరింగ్ అంటే చాలా వేగంగా పరిగెత్తాడు ఆ అమ్మాయి వెనకాల. ఎందుకంటే ఒక పక్క ఆకలిగా ఉంది, కొంచెమే ఆకలి తీరింది. ఏదైనా ఇంకా అవసరం అయితే 10 అరటికాయలు తినగలడు, 10 వడలు తినగలడు. కానీ అక్కడ దొరకలేదన్నమాట. ఇంకో అరటికాయ దొరికితే ఏం జరిగింది, ఈ అమ్మాయే తినేసింది. షీ స్టాప్డ్ అండ్ టర్న్ అరౌండ్. ఇక ఆ అమ్మాయి ఆగి వెనకాలగా అలా తినిగింది. ఓహో, సో యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ అరౌండ్ వితౌట్ ఈవెన్ నోయింగ్ మై నేమ్. కాబట్టి ఇంతవరకు నా పేరు తెలియకుండానే నా చుట్టూ తిరుగుతున్నావు అనమాట, నా వెనకాలగా. నా పేరు జయ. అప్పుడు అంటాడు వేలు, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ యూ. నేను నిన్ను ఫాలో అవ్వట్లా. వాట్ దెన్, మరి ఏం చేస్తున్నావు ఏందో. హూ గాట్ యూ ఫుడ్, నీకు భోజనం పెట్టింది ఎవరు. కెన్ ఐ కమ్ విత్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, నేను నీతో పాటు రావచ్చా అని వేలు జయని అడగడం అయితే జరిగింది. ఎక్కడికి వెళ్తున్నావు తెలుసుకోవచ్చా అంటే అంటుంది జయ, కమ్ ఇఫ్ యూ వాంట్, నీకు కావాలి అనుకుంటే నువ్వు నాతో పాటు రావచ్చు. దిస్ బ్యాగ్ ఈజ్ ఫుల్, ఈ బ్యాగ్ అంతా కూడా నిండిపోయింది. ఐ హ్యావ్ టు గో హోమ్ టు గెట్ అనదర్ వన్, ఇంటికి వెళ్ళి దీన్ని అక్కడ పెట్టేసి కొత్త సంచి పట్టుకు రావాలి అనేసి తాను బయలుదేరిందనమాట. వేలు కూడా తనకి ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు ఏది దొరుకుతుందో తెలియదు. కాబట్టి వేలు జయాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడనమాట. జయ వెంబటే వెళ్తున్నాడు. ఇది వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ చిల్డ్రన్ ఎట్ వర్క్. పార్ట్ 3 చూద్దాం. ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఎట్ వర్క్ వచ్చాం. దేర్ ఈస్ అ రో ఆఫ్ హట్స్ నియర్ సమ్ డర్టీ పడల్స్. ఇక్కడ ఏంటంటే చిన్న గుడిసెలు, రో అంటే వరుస గుడిసెల వరుసలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే నియర్ సమ్ డర్టీ పడిల్స్. పడిల్స్ అంటే ఏంటంటే గోతులు అనమాట. ఏదైతే గోతులు ఉంటాయో నీటి గుంటలు అంటారు కదా, అవి అన్నమాట. నీటి గుంటలో నీళ్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అక్కడ. అవుట్ సైడ్ వన్ ఆఫ్ ద హట్స్ జయ డంప్స్ హర్ సాక్. ఒక గుడిసె దగ్గర, వన్ ఆఫ్ ద హట్స్ ఉన్నటువంటి గుడిసెల్లో ఒక గుడిసె దగ్గర ఏం చేసిందంటే తన యొక్క సంచి ఏదైతే ఉందో ఆ సంచిని ఏం చేసిందంటే ఆడ పడేసింది. గ్రేట్ఫుల్ టు హిస్ ఫ్రెండ్ వేలు థింగ్స్ ఆఫ్ ద డేస్ అహెడ్. ఇక మొత్తానికి జయ చేసినటువంటి ఏదైతే సహాయానికి కృతజ్ఞతగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఎట్లా భవిష్యత్తు ఎట్లా, ఇతను కూడా జయ ఏదైతే చేసిందో అదే చేయబోతున్నాడా, అవన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. జయ అండ్ వేలు వాక్డ్ అలాంగ్ ద రోడ్స్ ఫర్ హాఫ్ అన్ అవర్. చూడండి, ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రోడ్ వెంబడి నడుచుకుంటా వెళ్ళారు. అరగంట సమయం అనేది పట్టింది. అంటిల్ దే కమ్ టు ఎ బ్రిడ్జ్ అక్రాస్ డర్టీ ట్రికిల్ ఆఫ్ వాటర్. అంటే ఈ నీటి గుంటలే అనమాట. ఏంటంటే వీళ్ళు రోడ్డు వెంబడి అలా నడుచుకుంటా వెళ్ళారు. అంటిల్ దే కేమ్ టు ఎ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ వచ్చింది. అక్రాస్ ఎ డర్టీ ట్రికిల్ ఆఫ్ వాటర్. అయితే ఇక్కడ ఈ నీటి గుంటలు కాదు, పెద్ద డ్రైనేజ్ కాలువ అండి, పెద్ద డ్రైనేజ్ కాలువ అనమాట. అయితే ఆ కాలువ మీద బ్రిడ్జ్ ఉంది. దేని మీదుగా, ఆ కాలువ మీదుగా ఉంది. ఈ నీటి గుంటలు కాదు, డర్టీ పడుల్స్, దట్ ఈస్ డిఫరెంట్.
ఏంటంటే వర్షం పడితే వర్షాకాలంలో రోడ్లు సరిగా ఉండవు కదా, అప్పుడు నిలిచిపోయినటువంటి వాటర్ అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించింది కాదు, అది గమనించండి. ఆ తర్వాత వీఆర్ ఇన్ ట్రిప్లికేన్ నౌ. ట్రిప్లికేన్ అనే ప్రాంతంలో ఉన్నారు. సి దట్ ఈస్ బకింగ్హామ్ కెనాల్ సెట్ జయ. జయ చెప్పిందనమాట, అదిగో దీన్నే బకింగ్హామ్ కెనాల్ అని అంటారు అనేసి. కింద మనం చూసినట్లయితే కొన్ని అర్థాలు ఉన్నాయి. టిఫిన్ అంటే పొద్దున్న తినేటటువంటి ఆహారం, స్నాక్ లాగా చిన్న ఆహారమే. ప్యానిక్డ్ అంటే భయపడిపోవడం, చాలా భయపడిపోవడం అన్నమాట. వేలు స్టేడ్. ఈ అబ్బాయికి చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇది కాలువనా అనేసి చాలా తదేకంగా చూశాడు. దిస్ వాజ్ ఎ కెనాల్, ఇది కాలువన. నియర్ సమ్ puddles of water was a row of the strangers he had ever seen. వరుసగా గుడిసెలు ఉన్నాయి అండ్ గోతులు ఉన్నాయి, వాటిలో నీళ్ళు అనేవి నిలిచిపోయి ఉన్నాయి. ఇది చూడడానికి చాలా వింతగా ఉంది వేలుకి. దే వర్ బిల్ట్ అవుట్ ఆఫ్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఆ గుడిసెలు అనేవి రకరకాల వస్తువులతో తయారై ఉన్నాయి. ఎలా అంటే మెటల్ షీట్స్ వాడారు, టైర్లు వాడారు, బ్రిక్స్ వాడారు, అంటే ఈ యొక్క ఇటుక రాళ్ళు అవి వాడారు, వుడ్ అండ్ ప్లాస్టిక్, కొయ్యలు వాడారు, ప్లాస్టిక్ వాడారు, అన్ని రకాల వస్తువులు ఆ గుడిసెలు నిర్మించడానికి వాడారు. దే స్టుడ్ క్రూకుడ్లీ అండ్ లుక్డ్ యాజ్ ఇఫ్ దే వుడ్ ఫాల్ ఎనీ మూమెంట్. క్రూకుడ్లీ అంటే తిన్నగా లేవు, అవి వంగిపోయి ఉన్నాయి. దే స్టుడ్ క్రూకుడ్లీ అంటే వంగిపోయి ఉన్నాయి. లుక్డ్ యాజ్ ఇఫ్ దే వుడ్ ఫాల్ ఎనీ మూమెంట్, ఎప్పుడైనా ఏ క్షణానైనా పడిపోవచ్చు. ఈజ్ దిస్ వేర్ యూ లివ్? దీస్ హౌసెస్ ఆర్ స్ట్రేంజ్ సెడ్ వేలు. వేలు ఏమన్నా అంటే ఇక్కడ నువ్వు ఉండేది జయ, ఇల్లేంది చాలా వింతగా ఉన్నాయి. స్ట్రేంజ్ అంటే వింతగా ఉన్నాయి. ఇన్ అవర్ విలేజ్ ద హౌస్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్ అండ్ పామ్ లీవ్స్. మా ఊర్లో అయితే ఎలా కడతారు, తాటాకులతోనూ మట్టితో ఇళ్ళు అనేవి కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంది టైర్లు, మెటల్ షీట్లు, ఇటుకలు, కొయ్య అండ్ ప్లాస్టిక్, వీటన్నిటిని వాడారు. జయ వెంట్ అరౌండ్ టు వన్ ఆఫ్ ద హట్స్. ఇక ఏం చేసిందంటే ఒకానొక గుడిసె దగ్గర వెళ్ళిందనమాట, లోపలికి వెళ్ళింది. అండ్ డంప్డ్ హర్ శాక్ అవుట్ సైడ్. వెళ్ళిపోయి ఏం చేసిందంటే ఏదైతే సంచి ఉందో దాన్ని బయటపడేసింది. దెన్ షీ పిక్డ్ అప్ అన్ ఎంప్టీ వన్. ఖాళీగా ఉన్నటువంటి ఇంకో సంచిని పట్టుకుంది. లెట్స్ గో, వెళ్దాం పద. షీ టర్న్ టు వేలు అండ్ గేవ్ హిమ్ ఏ షో. అలా నెట్టిందనమాట, వెళ్దాం పద అన్నట్టుగా. అట్ లీస్ట్ హెల్ప్ మీ నౌ హియర్ వేర్ దిస్ అండ్ కమ్ విత్ మీ. ఇక మనకి ఏంటంటే షీ టర్న్ టు వేలు వైపు చూసిందనమాట. గేవ్ హిమ్ ఏ షో అంటే ఒక నెట్టు అట్లా నెట్టింది. అట్లీస్ట్ హెల్ప్ మీ నో, ఇప్పుడైనా సాయం చేయి. హియర్ వేర్ దిస్, అదిగో ఇది వేసుకో. అండ్ కమ్ విత్ మీ, ఇక నాతో రా. షీ త్రూ హిమ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్. ఏంది వేర్ దీస్ అంటే ఏంటవి అంటే ఓల్డ్ షూస్. ఆ కాళ్ళు మండిని కదా అక్కడ, అందుకని దానికి జయ ఏం చేస్తుందంటే ఇతని కాళ్ళు కాలుతున్నాయి కాబట్టి ఏం చేయాలి, ఒక జత షూలు ఇవ్వడం జరిగింది. వితౌట్ లేసెస్, వాటికి కట్టుకోవడానికి లేసులు అయితే లేవు. పుష్డ్ ఏ శాక్ అండ్ ఏ స్టిక్ ఇన్ టు హిజ్ హ్యాండ్స్. ఒక సంచి ఇచ్చింది, ఒక కర్ర అనేది ఇవ్వడం జరిగింది. వేలు వాజ్ కన్ఫ్యూజ్. వేలు ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయాడు. వాట్ వర్క్ డిడ్ షీ వాంట్ హిమ్ టు డూ దీస్ విత్ దీస్ థింగ్స్? ఇప్పుడు ఏంది ఈ అమ్మాయిలాగా నన్ను కూడా ప్లాస్టిక్ కప్పులు అవి ఏరమని చెప్పిద్దా ఏంటి? ద ఓన్లీ వర్క్ హీ హ్యాడ్ ఎవర్ డన్ వాజ్ ఆన్ ద ల్యాండ్ ఓనర్స్ ఫార్మ్. ఇప్పుడు దాకా వేలు చేసిన పని ఏంటంటే ఈ పొలంలో ఉండి పనులు చేయడం అనమాట. ఆ పని చేశాడు తప్ప ఈ విధంగా చిత్తు కాగితాలు ఏరుకోవడాలు, చెత్త బాటిల్ ఏరుకోవడాలు అయితే చేయలా. వీడింగ్, కలుపులు తీయడం, పంటకి వెళ్ళిపోయి పొలానికి వెళ్ళిపోయి కలుపులు తీయడం, అలానే పొలం పనులు చేయడం, అలానే ఆవుల్ని ఏం చేయాలి తీసుకెళ్ళి మేపడం, ఇలాంటి పనులు చేశాడు. ఆర్ దేర్ ఎనీ ఫార్మ్స్ ఇన్ దిస్ సిటీ హీ ఆస్క్డ్ జయ. ఈ పనులైతే నేను చేయలేను కానీ జయ, ఈ ఊర్లో ఏమైనా పంట పొలాలు ఉన్నాయేమో చెప్పు, అవసరమైతే నేను కలుపు తీస్తాను, అట్లానే నేను ఈ ఆవుల్ని మేతకి తీసుకువెళ్తాను, ఆ పనులైతే నేను చేస్తాను, ఏమైనా ఉన్నాయేమో చూడు జయ అని చెప్పాడనమాట జయకి. అదిగోండి ఈ విధంగా హట్ అయితే ఉంది, క్రూకుడుగా ఉంది, అంటే తిన్నగా లేదు. ఇది ఎట్లా ఉందంటే ఏ క్షణానైనా పడిపోయే విధంగా ఉంది. చూడండి ఇక్కడ టైర్ వాడడం జరిగింది, ఇదేమో మెటల్ షీటు,
ఇదిగోండి ఇది మెటల్ షీట్ అనమాట. మెటల్ షీట్ ఇది కూడా మెటల్ షీటు. అదిగోండి కర్రలు వాడారు. ఇదేమో బ్రిక్స్. ఓకేనా, ఇది శాకు. ఈ అమ్మాయి వేసుకున్న బనీన్ అనమాట, ఇది బనీన్ క్లాత్. ఇంకోటి ఎంటీ శాకు అండ్ స్టిక్ ఇచ్చింది. ఏదో మూట, ఇతను తెచ్చుకున్న మూట. ఇక్కడేమో షూస్, ఏది లేసులు లేనటువంటి షూస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాలు కాలుతున్నాయి కాబట్టి, అలవాటు లేదు కాబట్టి వేలుకి ఆ షూస్ అయితే జయ ఇవ్వడం అయితే జరిగింది. క్రూకుడ్లీ అంటే నాట్ స్ట్రైట్, అంటే తిన్నగా లేని అని అర్థం. తిన్నగా లేనటువంటి అని అర్థం అనమాట క్రూకుడ్లీ అంటే. షో అంటే పుష్, నెట్టడం. షో అంటే పుష్ అని, అంటే నెట్టు. వీడింగ్, వర్కింగ్ ఇన్ ఏ ఫీల్డ్, రిమూవింగ్ గ్రాస్, డిగ్గింగ్ ఎట్సెట్రా. వీడింగ్ అంటే కలుపు తీయుట అని అర్థం. పొలంలో పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటారంటే తీసేయాలి, లేకపోతే మనం వేసిన మొక్కల్ని అవి బతకనీయవు అనమాట. షీ లాఫ్డ్ అండ్ థంప్డ్ హర్ షిక్ ఆన్ ద గ్రౌండ్. ఇక జయకి చాలా చాలా నవ్వు వచ్చింది. సిటీలో పొలాలు ఏంటయ్యా, అంత లేదు, ఉండవు ఇక్కడ అన్నట్టుగా ఆ కర్రని తీసుకుని గ్రౌండ్లో అలా గట్టిగా కొట్టింది. ఫార్మ్స్, దేర్ ఆర్ నో ఫార్మర్స్ హియర్. పొలాలా, ఇక్కడ ఎవరు రైతులు లేరు. వీఆర్ ర్యాగ్ పిక్కర్స్. ర్యాగ్ పిక్కర్స్ అంటే ఏంటంటే చెత్త ఏరుకునేటటువంటి వాళ్ళు అనమాట. చెత్త దాంట్లో బాటిల్స్, ఏవైతే ప్లాస్టిక్ కప్పులు ఉంటాయో అలా ఏరుకునేటటువంటి, చెత్త ఏరుకునేటటువంటి వాళ్ళం మేము. ర్యాగ్ పిక్కర్స్, సీ మై సాక్ ఫుల్ ఆఫ్ థింగ్స్ ఐ కలెక్టెడ్. ర్యాగ్ పిక్కర్సా, చెత్త ఏరుకోవడమా, ఏంటది? చూడు నా సంచి చూడు, ఏం కలెక్ట్ చేశానో చూడు. కలెక్టెడ్ ఫ్రమ్ వేర్ ఆస్క్డ్ వేలు. ఇది సేకరించావా, ఎక్కడి నుంచి అన్నాడు వేలు. ఫ్రమ్ రబ్బిష్ బిన్, చెత్త కుప్పల్లో నుంచి. వేరెల్స్, ఇంకెక్కడి నుంచి, చెత్త కుప్పల నుంచి ఏరుకోవాలి బాబు వేలు అని చెప్పింది జయ. యూ కలెక్ట్ రబ్బిష్, చెత్తని ఏరుతావు నువ్వు. వేలు హ్యాడ్ నెవర్ హార్డ్ సచ్ ఎ థింగ్. వేలుకి అసలు ఎప్పుడు కూడా ఇలాంటివి చూడాల. చెత్త ఏరడం అయింది, చెత్త వల్ల ఏం లాభాలు, ఎవడు కొంటాడు? బ్లాక్ హెడ్. అరే తలక మార్చినోడా, నీకు అసలు ఏం నీకు అర్థం కావట్లేదా? బ్లాక్ హెడ్ అంటే తెలివి లేనోడా అనేసి, తలకాయ మాత్రం ఎంత ఉంది, ఏం పసలేదనేసి. ఇట్స్ నాట్ ఎనీ రబ్బిష్, అది చెత్త కాదు. ఓన్లీ పేపర్, పేపర్స్, ప్లాస్టిక్, గ్లాస్, సచ్ థింగ్స్. వీ సెల్ ఇట్ టు జామ్ బజార్ జగ్గు. ఏమేరాలి, చెత్త ఏరడం అంటే చెత్త ఏరడం కాదు, చెత్త కుప్పల్లో ఉన్నటువంటి పేపర్లు, ప్లాస్టిక్, గ్లాసు ఏరేసి అలాంటివి జామ్ బజార్ జగ్గుకి అమ్మడం జరుగుతుంది. వేలు వాస్ పజిల్డ్. పజిల్డ్ అంటే కన్ఫ్యూజ్డ్. పజిల్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ అనమాట. CONFUSED. ఓకే, కన్ఫ్యూజ్డ్. హీ హ్యాడ్ హార్డ్ ఆఫ్ పీపుల్ థ్రోయింగ్ అవే రబ్బిష్. అసలు ఎప్పుడైనా కానీ చెత్తను ఏం చేస్తారు, తాగేసి బాటిల్ పక్కన పడేస్తారు, తినేసి కాగితాలు పక్కన పడేస్తారు, చెత్త కుప్పలో వేస్తారు. ఈ వేయడమే తెలుసు కానీ వీటిని, అంటే విసిరివేయడమే తెలుసు కానీ వీటిని ఏరడం అనేది తెలియదు, ఏరి మళ్ళీ అమ్మడం తెలీదు. జామ్ బజార్ జగ్గు అనేవాడు కొంటాడనే విషయం కూడా తెలియదు, ఎవడో కొంటాడనే విషయం కూడా తెలియదు. బట్ వై వుడ్ ఎనీ వన్ వాంట్ టు బై రబ్బిష్? ఈ చెత్త ఎవరికి అవసరం, ఎందుకు వాడికి? హూ ఈజ్ జామ్ బజార్ జగ్గు? ఈ జామ్ బజార్ జగ్గు గాడెవడు? వై ఈజ్ హీ బయింగ్ ఆల్ దీస్? ఈ చెత్త అంతా ఎందుకు కొంటున్నాడు? యూ థింక్ హీ బైస్ ఇట్ ఫర్ షో. జయ చెప్తుంది, ఓహో ఏమనుకుంటున్నావు, వాడేమన్నా మొహానికి అంటించుకొని షోగా చూపించుకోవడానికి, లేకపోతే ఇంటి చుట్టూ చల్లుకొని చూయించుకుంటాడు అంటావా? హీ సెల్స్ ఇట్ టు ఎ ఫ్యాక్టరీ. వాడు ఒక ఫ్యాక్టరీకి అమ్ముతాడు, ఒక కర్మాగారానికి అమ్ముతాడు. కారాగారం కాదు, కారాగారం అంటే జైలు అనమాట. మనం ఆల్రెడీ సెంట్రల్ జైలు ఇందులోనే చూస్తాం. అది ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అంటే కర్మాగారం అండ్ జైలు అంటే కారాగారం. కమ్ ఆన్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు వేస్ట్ లైక్ యూ. హే, నాకు వేలు నీలాగా టైం వేస్ట్ చేయడం అనేది నాకు నచ్చదు అనేసి చెప్పేసింది జయ. వేలు డిడ్ నాట్ మూవ్. వేలు కదలట్లా. హీ హ్యాడ్ నాట్ రన్ అవే అండ్ కమ్ టు దిస్ న్యూ ప్లేస్ టు డిగ్ త్రూ గార్బేజ్ బిన్స్. ఇప్పుడు ఇంత కష్టపడి ఎక్కడి నుంచో పారిపోయి వచ్చి ఇక్కడ
వచ్చి చెత్త ఏరుకోవడానికి రాలా. జయ పోక్టెడ్ హిమ్ విత్ హర్ స్టిక్. ఇక లాభం లేదు, వీడు కదలడని చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకుని ఓ పోటు పొడిచింది జయ. పోక్డెట్ అంటే పొడవడం. లుక్ హియర్ షీ షౌటెడ్. చూడు, ఇఫ్ సమ్ వన్ గెట్స్ దేర్ బిఫోర్ అస్, మనకన్నా ముందు ఎవరైనా బ్యాచ్ వెళ్ళిందనుకో, వీ డోంట్ గెట్ ఎనీథింగ్. మనకి ఒక పేపరు కానీ ఒక బాటిల్ కానీ అందదు. డోంట్ జస్ట్ స్టాండ్ దేర్. ఓవర్కి అలా నిలబడొద్దు. పోజింగ్ బిగ్ హీరో, నువ్వేదో పెద్ద హీరో, నేను పారిపోయి వచ్చి సినిమాలో నటిద్దాం ఇట్లాంటివి ఏమైనా అనుకుంటున్నాయో, అంత సినిమా లేదు ఇక్కడ. ఐఆమ్ ట్రయింగ్ టు హెల్ప్ యూ. జయ అనే నేను వేలునైన నిన్ను సాయం చేస్తున్నా నీకు. ఓ ఫీల్డ్ యువర్ స్టమక్ టుడే. కనీసం తినడానికి తిండి లేదు నీకు, నేను పెట్టా ఈరోజు నీకు బువ్వ. వేలు స్క్రాచ్ హిస్ హెడ్ అండ్ సైడ్. వేలు ఒక్కసారిగా ఆకలి అనేది గుర్తుకొచ్చింది. మరలా తన నెత్తి మీద గోక్కున్నాడు, అట్లా జుట్టు సైడ్ అట్లా గీక్కున్నాడు. గీక్కొని ఐ విల్ డూ ఇట్ ఫర్ నౌ. ఇప్పుడు వరకు చేస్తా, ప్రస్తుతానికి చేస్తా. హీ థాట్ అంటిల్ ఐ ఫైండ్ ఎ బెటర్ జాబ్. ఏదైనా మంచి జాబ్ దొరికితే ఈ జాబ్ వదిలేసి ఆ జాబ్లోకి షిఫ్ట్ అవుదాం. ఇది అన్నమాట మొత్తానికి. అంటే టోటల్గా ఇంటి నుంచి పారిపోయి ఎలాంటి దుస్థితికి లోనయ్యాడు. యాక్చువల్గా ఏంటంటే ఇతను ఇంటి నుంచి పారిపోయేవాడు కాదు. పరిస్థితులన్నీ గనక బాగుండుంటే తన తండ్రి ఏదైతే తాగుబోతాయి వాళ్ళు తెచ్చిన డబ్బులన్నిటినీ తాగేసి చితకబాదడం వల్ల ఇతను భరించలేక, ఇంకో రోజు ఇలా జరిగి భరించలేడు. అందుకని అక్కడి నుంచి పారిపోయి వచ్చి చెన్నైలో ఏదో గొప్పగా చాలా కథలు ఉంటాయి. ఇంటి నుంచి పారిపోయి వచ్చి చెన్నైకి వచ్చేసి హీరోగా చేయడం ఇట్లాంటివన్నీ. కానీ జనరల్గా జరిగేది ఏంటంటే అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ నిజానికి అవన్నీ జరగవు. ఈ విధమైన పరిస్థితి అయితే ఉంటుంది. రాసింది గీతా వుల్ఫ్, అనుష్క రవిశంకర్, ఒరిజిత్ సేన్. దేంట్లో నుంచి తీసుకున్నారంటే ఫ్రమ్ ట్రాష్ ఆన్ ర్యాక్ పిక్కర్ చిల్డ్రన్ అండ్ రీసైక్లింగ్ అనే దాని నుంచి ఈ కథనైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా ఈ కథ మొత్తం కూడా. ఏదైతే ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అటువంటి వేలు ఎవరు గమనించట్లా, ఎవరు పట్టించుకోవట్లా. అతనికి ఆకలి వేస్తుంది, నిద్ర లేదు. ఇలాంటి పరిస్థితిలో పట్టించుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే తన వయస్సు ఉన్నటువంటి, తన సిచ్యువేషన్లో ఉన్నటువంటి జయ. అతన్ని గమనించి అతనికి జయ దగ్గర వేలుకు పెట్టడానికి ఏమి వేలు లేవు, డబ్బులు లేవు. జస్ట్ తాను చేయగలిగింది ఏంటంటే ఏదైతే పెళ్లి భోజనం జరుగుతుందో అక్కడ పడేసినటువంటి ఆకుల్లో మిగిలినటువంటి అరటికాయలు, వడ, ఈ ఏవైతే ఉన్నాయో వాటిని అతనికి ఇచ్చింది. ఆ తర్వాత తినడానికి ఏమీ లేదు. ఇంకో అరటికాయ ఉంటే కొంచెం అవి కూడా చితికిపోయినాయి ఉంటే తినేసి తన్ని ఇక తాను ఉంటున్న ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఒక సంచి, ఒక కర్ర ఇతనికి కూడా ఇచ్చి సేకరించమని చెప్పింది. ఏం సేకరించమని చెప్పింది? బాటిల్స్ అండ్ చెత్త కుప్పలో పడిపోయినటువంటి ఏదైతే పేపర్సు, ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ తీసుకెళ్ళి జామ్ బజార్ జగ్గుకి అమ్మడం అయితే జరగాలి. దాని ద్వారా డబ్బులు వస్తే వాటితో బతకాల్సి ఉంటుంది. ఇప్పుడు వేలుకి జయ చెప్పిన ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. తన కడుపు నింపుకోవాలి అంటే కనీసం కొంచెం గౌరవంగా నింపుకోవాలి అంటే పని చేయాల్సిందే. లేకపోతే ఆ చెత్త కుప్పలో పడేసినటువంటి ఏవైతే ఆహారాలు తినాల్సిన దుస్థితికి రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా కడుపు నింపుకోవడానికి ఇలాంటి పని అయితే అంటే ర్యాక్ పిక్కర్గా ఖచ్చితంగా జయ అండ్ వేలు చేయాల్సి ఉంటుంది. ఇంటి నుంచి తప్పించుకొని వస్తే, లేకపోతే ఇంటికి నుంచి పారిపోయి వెళ్తే పిల్లలకి ఎలాంటి దుస్థితి కలుగుతుంది అనేది చిల్డ్రన్ అట్ వర్క్ చెప్పిందనమాట. ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇలా కావాలంటే సింపుల్గా మీరు 8th లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో కనుక అడిగినట్లయితే నేను మీకు 8th క్లాస్ సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేసినా ఓకే. లేదు ఇప్పుడు మీరు కనుక ఒక 5 సెకండ్లు ఆగితే ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా టోటల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.